ఏమంటే ఈయన దశావతారం ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి దశావతారం అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారు అయితే 10 క్యారెక్టర్లు వేస్తాడు, డిఫరెంట్ క్యారెక్టర్లో. ఒక ఆయనేమో పంతులు గారు, ఇంకొక ఆయనేమో సైంటిస్టు, ఇంకొక ఆయనేమో ఇంకోటి అలా డిఫరెంట్ క్యారెక్టర్లు అండి. నేను ఇది చూసాక జగన్మోహన్ రెడ్డి గారు ఒకరేనా లేకపోతే 10 మంది అనిపించిందండి నాకు. రాజధాని కోసం ఒక్కడే జగన్ ఎన్ని మాటలు మార్చాడో ఒకసారి ఈ వీడియో చూస్తే మామూలుగా సాధారణమైన మనుషులు మనలాంటి వాళ్ళం అయితే రేపటి నుంచి బయట తిరగమండి. ఎందుకంటే జనాల్లో మొన్న మాట అన్నాను, మళ్ళీ ఈరోజు ఇది అన్నాను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో అని సిగ్గుతో చచ్చిపోతాం. నిజంగా చెప్తున్నానండి. నిజంగా మనసు మానవత్వం ఉన్నవాడు, లేకపోతే కొంచెం సమాజంలో గౌరవం ఉండాలి, గౌరవంగా బతకాలనుకునేవాడు ఎవరైనా సరే ఒక మాట ఈవేళ చెప్పి రేపు ఆ మాట కాదంటే అది బయటికి వెళ్ళడం, ఇంకా మళ్ళీ వాళ్ళకి ముఖం చూపించడం. ఎమ్మ చెప్తే అడిగితే మళ్ళీ ఏం చెప్తావురా బాబు అని. కానీ ఒకే జగన్ అమరావతి కోసం, అంటే మన రాష్ట్ర రాజధాని కోసం ఎన్ని మాటలు మార్చాడు తెలుసండి. ఆ వైసీపీలో వెనకేసుకొచ్చేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని సిగ్గుపడి మళ్ళీ గుల్లాలు పడిపోతున్నారటండి ఈ విషయంలోనే. అవి ఎలా కవర్ చేయాలి తెలియట్లేదన్న బాబు, నువ్వు అప్పటికి ఎలాగంటావు, అప్పటికి ఎలాగంటావు, ఇప్పటికి ఎలాగంటావు, ఇప్పుడేమో వచ్చి మావి కానీ పిగ్ కానీ మురుగని అంటున్నావు, ఎక్కడ సామాన్నా మేము అని చెప్పి ఏడు చెప్తున్నారట పాపం వాళ్ళు. ఎవరో ఆ పేటీఎం కార్యకర్తలు. బాబు ఇన్ని అబద్ధాలా? మళ్ళీ జగన్ గారు ఏమంటారండి, విలువలు విశ్వసనీయత అంటారు. అంటే ఏంటండి దాని అర్థం తెలుసా జగన్ గారు మీకు? విలువలు విశ్వసనీయత అంటే అర్థం తెలుసండి? విలువలు అంటే వాల్యూస్తో బతకాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఓ మాట అన్నామంటే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. విశ్వసనీయత అంటే మనం చెప్పే మాట మీద ఎదురుడికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే మన మాట మీద ఎంత ఇదై ఉండాలి మనం. ఏంటండి ఈ పద్ధతి ఏంటో ఒకసారి మీరు ఈ మాటలు వినండి. స్టార్టింగ్ మొదలు పెడతాడైనా ఏమని మొదలు పెట్టాడు చూడండి. మహానగరాన్ని కడతాం, ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి. హైదరాబాద్ని మించిన మహానగరం కడతాం, ఎలా కడతాం అనేది నా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాడట. ఫస్ట్ ఎవరికైనా ఆలోచన బుర్రలోంచి వస్తుంది. కానీ ఆ రోజు ఆయన చెప్పే విధానం చెప్తున్నాను నేను. హైదరాబాద్ని మించిన మహానగరం ఒకటి రాష్ట్రానికి ఉండాలి, ఒక నగరం ఖచ్చితంగా ఉండాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యి సార్ నీల షర్ట్ వేసుకుని వచ్చి చెప్పాడండి. నీల షర్ట్ వేసుకుని హైదరాబాద్ని మించిన నగరం కడతానన్నాడు. ఓకే, నెక్స్ట్. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. విజయవాడలో క్యాపిటల్ సిటీ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, హైదరాబాద్ మించిన నగరం అన్నాడు. తర్వాత విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం కంప్లీట్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు. Location, what has at least 30,000 acres of land. We're saying that please ensure that it is right in the middle of the state. మిడిల్ ఆఫ్ ద స్టేట్లో ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలని అన్న ఇంగ్లీష్లో చెప్పాడు. మరి అక్కడ 30,000 ఎకరాలు ఇక్కడ ఉంది ఆల్రెడీ. అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నారు. మిడిల్ ఆఫ్ ది స్టేట్ ఉంది. ఓకే అండి. రెండో మాట అప్పుడు నేను చెప్పింది. ఇక మూడోది అంటున్నాడు చూడండి. రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. మళ్ళీ అదే జగన్ అండి. జగన్ గారిని చూస్తే ఓసరవల్లి కూడా సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంటుందేమో అండి. అయ్యో నేను కూడా ఇన్ని రంగులు మార్చలేను ఏంటి, జగన్ గారు ఏంటి ఇన్ని రంగులు మారుతున్నాడు ఏంటని ఓసరవల్లి కూడా ఉరేసుకుంటుందండి. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడేమో హైదరాబాద్ మించిన మహానగరం అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి విజయవాడ ఓకే, నాకు విజయవాడ దగ్గరలో ఎక్కడైనా 30,000 ఎకరాలు ఉంటే మీరు కట్టేయండి అన్నాడు. సరే విజయవాడ దగ్గరలో అమరావతి 30,000 ఎకరాలు ఉంది, ఓకే. హైదరాబాద్ మించిన మహానగరం అమరావతి అవుతుంది, ఓకే. ఈ రెండు ఆయన మాటలే. మూడోది వచ్చేటప్పటికి 3 రావచ్చేమో. 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇక్కడ ఏమన్నాడంటే 3 రాజధానులు రావచ్చు, వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నాడు. కర్నూలు అని జనాన్ని లాగాడు 2 సంవత్సరాలు ఎంతో. 3 రాజధానులు వచ్చేస్తున్నాయి, అక్కడ అమరావతిలో ఇది వైజాగ్లో అది అయిపోతుంది ఇది అయిపోతుందని జనాల్ని మబ్బులో పెట్టాడు. అలాగని మబ్బుల్లో పెట్టిన తర్వాత మరి జనాన్ని డౌట్ వస్తుంది కదా. సంవత్సరంన్నర తర్వాత ఆ పేటీఎం గాలికైనా డౌట్ వస్తుంది కదా. ఏటన్నా నువ్వు మా పేటీఎం అయితే పడుతుంది కానీ రాజధాని గురించి ఏం మాట్లాడట్లేదు, మా కుర్రోళ్ళు కూడా చదువుకుని ఉన్నారు అని అడుగుతారు కదా. అడిగితే కాదు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడదాం, రెడ్డి గారు వచ్చారు ఫస్ట్ నుంచి మొదలెట్టండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడదాం, అందాక 3 రాజధానుల బిల్లు నేను వెనక్కి తీసుకుంటానండి. మళ్ళీ అదే జగన్. ఒక్క మాట ఒకసారి మారితేనే చచ్చిపోతామండి మనం అయితేనే. అలాంటిది ఒక వ్యక్తి ఒకే మాటని ఇన్నిసార్లు, ఇంకా పూర్తి అవ్వలేదండి, ఇది 4వదే, ఇంకా 5, 6, 7, 8, 9, 10 ఇంకేమో దశావతారాలే కరెక్ట్గా 10 ఉన్నాయండి. ఈ బిల్లుని వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. 3 రాజధానులు అన్నది అతనే. మళ్ళీ 3 రాజధానులు వద్దు బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను నేను.
మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ఫైనల్గా మళ్ళీ వైజాగ్ క్యాపిటల్ అన్నాడు. ఇక అప్పుడు కర్నూలు పోయింది, అమరావతి పోయింది, వైజాగే క్యాపిటల్. ఈయన్ని నమ్మి ఇంకా పార్టీలు కొంతమంది ఉన్నారంటే వాళ్ళు స్వార్థంతో ఉన్నట్టు, లేకపోతే ఏదో పదవి వస్తుంది, లేకపోతే ఏదో డబ్బులు సంపాదించుకుందామని ఉన్నట్టే తప్ప నిజంగా ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేద్దామన్న ఆలోచన, జగన్ గారు వస్తే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఆశ ఉందండి? కనీసం 0.1% ఉందా మీకు? ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. అయినా అంటాడు ఒకటి ఉండాలి, ఖచ్చితంగా ఒక సిటీ ఉండాలి, ఒక హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ఒక సిటీ ఉండాలంటాడు. మళ్ళీ ఆయన అంటాడు అబ్బాయి ఒక సిటీలో డెవలప్మెంట్ కాదు, వికేంద్రీకరణ, కాబట్టి 3 సిటీలను డెవలప్ చేద్దాం, ప్రతి జిల్లాకు ఒక క్యాపిటల్ పెడదాం, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడదాం, అయ్యి బాబోయ్ ఏం మాట్లాడండి బాబోయ్, నన్ను మర్చిపోయింది నాకు ఇన్ని మాటలు చెప్తున్నా. ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఏ క్యాపిటల్ అయినా రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఆ పెద్ద మనిషి అండి. ఇక్కడ కూడా నీళ్ళ షర్ట్ వేసుకొచ్చాడు. రాష్ట్రానికి మధ్యలో ఉండాలి ఏ క్యాపిటల్ అని అన్నాడు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉన్నది, నొప్పేంటి? హైదరాబాద్ని మించిన నగరం కావాలని మీరే అన్నారు. ఒక నగరాన్ని మనం దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే హైదరాబాద్ని మించిన నగరం కడతారు, నొప్పేంటి? ఇప్పుడు ప్రతి ఒక చెన్నై లాగా, ఒక హైదరాబాద్లో, ఒక బెంగళూరు లాగా ఖచ్చితంగా సిటీ ఇక్కడ కావాలన్నారు, అది అమరావతి తయారవుతుంది, నొప్పేంటి? ఎందుకు బాధపడుతున్నారు మీరు? ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే నీళ్ళు ఉండాలి, భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి. నీళ్ళు ఉన్నాయి, అక్కడ చక్కగా ఆ నది ప్రవహిస్తూ ఉంది, భూములు ఉన్నాయి దాదాపు కొన్ని వేల ఎకరాలు. అన్నీ మీరన్న మాటలే కదండి. ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరుకి దానికి మధ్యలో ఒక 500 ఎకరాల్లో కట్టాలి. 500 ఎకరాల్లో కట్టడానికి అది ఏమన్నా హైలాండ్ ఏంటండి? హైలాండా లేకపోతే వాటర్ వరల్డ్ లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదండి, అవి ఏమన్నా వాటర్ స్పోర్ట్సా 500 ఎకరాల్లో కట్టడానికి రాజధాని? అంతకుముందే అన్న దాంట్లో భూములు ఉండాలి, ఆ పైన అన్న దాంట్లో 30,000 ఎకరాలు ఉండాలి, ఒక సిటీ ఉండాలి, పెద్ద సిటీ అన్నాడు. మళ్ళీ ఆయన ఎక్కడికి వస్తాడు? నాగార్జున యూనివర్సిటీకి దానికి మధ్య సందులో కట్టేయండి అంటున్నాడు. సందులో రాజధానా? బయట వాళ్ళు ఏడిపించారు కదండి మనల్ని. ఇప్పుడు ఏళ్ళరా సందులో రాజధాని ఉంటుంది కదా, ఆల్డర్ అంటారు రండి బాబు, ఇది ఎక్కడ దారుణం అండి బాబు. ఆ సందులో ఒక 500 ఎకరాలు ఉంది, దాంట్లో ఇరికించేయండి అంటున్నాడు. విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the constitution. హే ప్రభు, చివరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే రాజధాని అనే పదం కాన్స్టిట్యూషన్లో లేదని. ఇవన్నీ రాజధాని గురించి మాట్లాడాడండి ఆయన. రాజధాని ఉండాలి, ఒకే నగరం ఉండాలి, విజయవాడ దగ్గర ఓకే, అక్కడెక్కడ మధ్యలో ఓకే, నాగార్జున యూనివర్సిటీ సందులో ఓకే, ఇవన్నీ రాజధానుల గురించి ఆ పెద్ద మనిషి మాట్లాడాడు. చివరికి వచ్చేటప్పటికి దెర్ ఈజ్ నో క్యాపిటల్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే చూడండి, మొత్తం జీవితం చూసేసిన ఒక వ్యక్తి చివరికి వస్తే సన్యాసం తీసుకుంటాడు. చూడండి, అలా ఉంది ఈ డైలాగ్. పోనీ ఆ మాట మీద నిలబడ్డా? ఇప్పుడు ఈ మాట అన్నాడు, ఆ మాట మీద నిలబడలేదు, ఈ మాట అన్నాడు, అక్కడ నిలబడలేదు, మొత్తం 10 మాటలు మార్చాడు. పోనీ ఈ మాట మీద నిలబడ్డాడంటే అది కూడా లేదు. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మాది గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ. అందరూ ఎటకారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. మీ మైండ్ సరిగా ఉండట్లేదు, మీకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని చాలామంది ఎటకారం చేస్తున్నారు. నేను చాలామందిని తప్ప అలా మాట్లాడుకొని విమర్శించాలంటే హుందాగా విమర్శించాలి తప్ప అలా విమర్శించొద్దని చాలామందిని అడ్డుకుంటున్నాను. మీరే ఒకసారి ఆలోచించండి, ఈ వీడియో మీరే చూడండి, తెలుగుదేశం అఫీషియల్లో ఉంది. మీ మాటలు మీరే వినండి సార్ ఒకసారి. మీరు ఇక్కడ దాకా చెప్పినవన్నీ అబద్ధాలు,
ఏమంటే అబద్ధాలు చెప్పారు అనుకోవచ్చు ఆ 9 కూడా. కానీ 10ది వచ్చేటప్పటికి ఖచ్చితంగా అనుమానం వస్తుందండి జనాలకి మీ ఆ మెంటల్ కండిషన్ మీద. ఎందుకంటానంటే మీరు ఒకవేళ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టండి అని చెప్పి వదిలేస్తే అయిపోద్ది. ఇప్పుడు మచిలీపట్నంకి విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంటే మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, లేకపోతే దీని నుంచి గన్ను తేవాలా. ఆ మూడింటిని కలిపి ఆ పేరు మావి గన్ అని పెట్టాలా. ఏమండి చాలా దారుణంగా ఉందండి ఇది. ఇది అసలు కరెక్ట్గా లేదు. అంటే మీ స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు ఇది. మీకు ఎవడిస్తున్నాడో ఈ సలహాలో, లేదా మరి మీకే వస్తున్నాయి ఎలాంటి సలహాలు నాకు తెలియదు. కానీ ఇప్పుడు పెట్టారు అమరావతి అని. అమరావతి ఏ ప్రాంతాల మధ్యలో ఉందో దానిలో ఒక అక్షరం, దీనిలో ఇప్పుడు ఇది ఏమన్నా కూడికలు తీసివేతలు ఏంటండి. పైనుంచి ఒకటి అప్పు తెచ్చుకొని పక్కోడికి ఇవ్వడానికి 4 ఉంటాయి నెంబర్లో. ఇక్కడ నుంచి సరిపోలేదంటే 10 తెచ్చుకుంటే 10 అప్పు అవుతుంది, ఒకటి తెచ్చుకో అప్పు అంటారు. అలాగా ఒక 2 ప్రాంతాల మధ్యలో మనం ఒకటి కడదాం అనుకున్నప్పుడు అందులోంచి ఒక అక్షరం ఇందులోంచి ఒక అక్షరం తెచ్చుకుని దీనికి పేరు పెట్టాలా. ఇదే అసలు విడ్డూరంగా ఉందండి. జనాలు చూడడానికే అది ఒకలాగా ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ సలహా, మీరు ఆ పేరు ఒక్కటి పెట్టకుండా మావిగానే మాట అనకుండా ఈ 3 ప్రాంతాల్లో పెట్టమని కూడా చెప్పానండి అంటే ఈ 10 అబద్ధాలు ఆడిన వాళ్ళకి 11 అబద్ధం పెద్ద విషయం ఏముంది. కానీ ఇది విపరీతంగా వైరల్ అవుతుందండి ఇప్పుడు. మావిగన్ జగన్ అట ఏదో తెలుగుదేశం పార్టీలో పెట్టారు. ఇలాగా మీరు గన్నులు పట్టుకున్నారు మొత్తం. మీరు చెప్పిన అన్ని క్యాపిటల్ నేమ్స్ ఇలా చుట్టూరా ఉన్నాయి, మీకు 10 చేతులు ఉన్నాయి, ఒక్కోదానికి ఒక గన్ ఇలా పెట్టుంది. ఎందుకంటే జగన్ అన్నారు కదా, ఇది మావిగన్. ఎందుకంటే అలా ట్రోలింగ్కి గురవుతారు. ఉందాక ఉండండి. మీరు యాక్సిడెంటల్గా అయినా కానీ ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కదా, ఆ స్థాయిలోనే ఉండాలి మీ మాటలు. కొంచెం స్థాయి ఉన్న వాళ్ళని, సరైన ఆలోచన ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకోండి. ఎందుకు పనికిరాని పకోడీగాల్ని మీరు పక్కన పెట్టుకుంటే ఇది ఎలాగే ఉంటుంది రిజల్ట్. తెలివైన వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళ మాట వినండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే సలహా తీసుకోండి. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారండి, జగన్ గారు మీకే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ముందు, ఆయన తెలివితేటల ముందు అసలు మాలాంటి వాళ్ళందరూ నథింగ్, జీరో. కానీ నేనే కాదండి, నాలాంటి వాడు, నాకన్నా చిన్న వయసుడు, లేకపోతే ఇంకా కొంచెం ఏమి తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే ఆయన శ్రద్ధగా వింటాడండి. శ్రద్ధగా విని ఓకే ఇది ఏమన్నా ఉపయోగపడుద్ది అంటారా, ఇది ఏమన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చా అని మళ్ళీ పక్కోళ్ళతో చర్చించి, ఇది సలహా ఎవడివని సలహా పలానా వాళ్ళు ఇచ్చారా, వాళ్ళు ఇచ్చారు, నాకన్నా చిన్నవాళ్ళు ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా అని కాదు. పైగా ఆయన అడుగుతుంటాడు అది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ పరిస్థితులు ఇలా చేస్తే ఏముంటుంది అంటారు అని. అక్కడ పిల్లలు ఉంటారండి, అక్కడ బాగా చదువుకున్న పిల్లలు, వాళ్ళని అలా మొత్తం అందరితో డిస్కస్ చేస్తాడు ఆయన. అయితే అల్టిమేట్గా ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంటుంది అందరికన్నా. అది నేర్చుకోండి. నాయకుడికి కావాల్సింది అదే. మంచి ఎవరు చెప్పినా తెలుసుకోవాలి, మంచి వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎవరిని పక్కన పెట్టుకోకుండా ఏదో మీకు వచ్చింది తోచింది చెప్పేస్తా ఉంటే క్విక్ గన్ మురుగన్ అన్నట్టే ఉంది మొత్తం మ్యాటర్. దయచేసి ఇలా చేయకండి.